అందరికీ నమస్కారం అండి. సరదాగా అలాగా విజయవాడ నుంచి తెనాలి వెళ్తూ మీకొక స్టోరీ చెప్తాను వినండి. ఇదే రోడ్లో యాక్చువల్‌గా లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ రోడ్లు పట్టించుకోవట్లేదు, అది పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టాను. అది మన టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్‌లో కూడా వాళ్ళు వేసుకోవడం జరిగింది. రీసెంట్‌గా కూడా వేశారనమాట. రీసెంట్‌గా కూడా వాళ్ళు వేసి ఏం చెప్పారంటే, ఇది జగన్మోహన్ రెడ్డి టైము. ఇప్పుడు మా టైంలో మేము రోడ్డు బ్రహ్మాండంగా వేసామని చెప్పేసి వాళ్ళ బైకుల మీద వీడియోలు తీసుకొని పెట్టేశారనమాట. అంటే వాళ్ళు పెట్టిన వీడియో ఎలా ఉందంటే మొత్తం కూడా మొత్తం వేసేసినట్టు పెట్టేశారు. కానీ వాళ్ళు వేయలేదు. వాళ్ళు మోరంపూడి నుంచి దుగ్గిరాల వరకు మాత్రం బాగా వేశారు. ఒప్పుకుంటా నేను. అది మీకు మధ్యలో వస్తుంది చూడండి. ఇప్పుడు మాత్రం ఇది నేను మంగళగిరి నుంచి షూట్ చేసుకుంటూ వచ్చాను. అంతకుముందు కొంచెం ఐడియా రాలేదు. సరే, మంగళగిరి నుంచి నేను మొత్తం కూడా షూట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. చూడండి ఆ రోడ్డు ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది. రిమైనింగ్ అన్ని చోట్ల కూడా వాళ్ళు గుంటలు మాత్రమే పొడుస్తున్నారు, రోడ్లు వేయట్లేదు. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలన్నమాట. ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ రోడ్లు వేయడానికి కూడా టోల్ గేట్స్ పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అంటే పీపీపీ మోడల్లో రోడ్స్ వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అయితే గవర్నమెంట్ అయితే రోడ్లు వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో మెట్రో ఎలా ఉంది, అలాగే ఇక్కడ కూడా ప్రైవేట్ వాళ్ళు రోడ్లు వేస్తారు. రోడ్లు వేసినందుకు వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటారు. అంటే నేషనల్ హైవేస్ మీద ఎలా అయితే టోల్ గేట్స్ ఉన్నాయో, స్టేట్లో కూడా మీకు డిస్టిక్లో కానివ్వండి, మీ విలేజెస్లో కానివ్వండి టోల్ గేట్స్ ఉంటాయి. టోల్ గేట్స్ దగ్గర మీరు చలాన్ కట్టాల్సి ఉంటుంది. అది బైక్కి, ఆటోలకి, వీటికి ఉంటుందా లేదా అన్నది ఇంకా గవర్నమెంట్ ఏం క్లారిటీ ఇవ్వలేదు. ఇలా పెద్ద పెద్ద లారీస్కి, ఈ కార్స్కి అయితే కంపల్సరీ ఉంటుంది. ఈ టోల్ గేట్స్ పెట్టడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు కొనే ₹1 క్లినిక్ ప్లస్ షాంపూ రేపు పొద్దున్న ₹2 అవుతుంది. ₹10 ఉన్న సంతూర్ సబ్బు ₹15, ₹13 అవ్వచ్చు. ఎందుకంటే ఈ టోల్ గేట్స్ పెరుగుతున్నాయి కదా, వాడికి ఎక్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఎవరి మీద వేస్తాడు అదంతా? అదేసింది మన మీదే కదా పడేది, మనమే కదా కట్టాల్సింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేసినప్పుడు డైరెక్ట్గా మేము ఆటోలకి మినహాయింపు ఇచ్చాము, వీళ్ళకి మినహాయింపు ఇచ్చాము అని చెప్పేసి చెప్పినా కానీ మనకి ఏమి యూజ్ ఉండదు అనమాట. ఎందుకు అంటే మనం నిత్యావసర సరుకులు పెరిగిపోతాయి, నూనె రేట్లు, కోడిగుడ్డు రేట్లు, అన్ని రేట్లు కూడా పెరిగిపోతాయి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు వేయాలి. నేను ఇందాక చెప్పాను కదా రోడ్డు బాగుంది అని చెప్పేసి. ఇక్కడి నుంచి ఈ మోరంపూడి దగ్గర నుంచి మనకి రోడ్డు అయితే బాగుంది అనమాట. మోరంపూడి నుంచి దుగ్గిరాల వరకు అయితే రోడ్డు బాగేశారు. చూడండి, ఇలాగే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే అది నాకు కొట్టేది ఏంటి అంటే, ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేస్తామని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేస్తే ఎవరికి కావాలి? ఇప్పుడు మేము కారు కొన్నప్పుడు వాడికి ఆల్మోస్ట్ ఒక 10 years వరకు కూడా రోడ్ ట్యాక్స్ కట్టేసినప్పుడు మళ్ళీ ఇంక ఇది ఎందుకు కట్టాలి? నాకు అర్థంగా అడుగుతాను. ఇప్పుడు వచ్చే గూడ్స్ ట్యాక్సెస్ అన్నీ కూడా పెరిగిపోతాయి కదా. గూడ్స్ ట్యాక్సెస్ పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోయింటూ ఇట్లా చేసుకుంటూ ఇంకంతకాడికి గవర్నమెంట్కి ఎన్ని రకాల ట్యాక్సెస్ కడుతున్నాం? పెట్రోల్లో కూడా దాదాపు ₹30 తీసుకుంటున్నారు కదా లీటర్కి స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ₹30 తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఒక ₹30 తీసుకుంటుంది. మరి అలాంటప్పుడు కూడా స్టేట్లో టోల్ గేట్స్ అంటే ఎంతవరకు సమంజసం? అది ఎంతవరకు కరెక్ట్? అది ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వమే రోడ్స్ వేసి ప్రభుత్వమే ఇచ్చేసేటట్టు చూడాలని చెప్పేసి కోరుకుంటాం. మీరేమంటున్నారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసారు, అందుకని చెప్పేసి అప్పులు కూడా తక్కువే అని చెప్పేసి ఇప్పుడు మీరే చెప్పారు కదా. అప్పుడు కూడా మీరే మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. 7 లక్షల కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు ఉందని చెప్పేసి మీరే చెప్పడం జరిగింది. అలాంటప్పుడు మనకి ఇంకేంటి? పథకాలు కూడా లేవు. కనీసం పథకాలు కూడా లేనప్పుడు మనకి డెవలప్మెంట్ మీద కేటాయించుకోవాలి కదా. ఇది మళ్ళీ రాజధాని ఏరియా తెనాలి, VGTM, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఏరియా. ఈ ఏరియాలోనే ఇలా ఉంది పరిస్థితి. అంటే టోల్ గేట్స్ పెడితే సామాన్య ప్రజలు అన్యాయం అయిపోతారు. అదొకసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం అనమాట. అది ఇంకా ఈ టోల్ గేట్స్ అనేవి అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ₹30 అక్కడ పెట్టి పెట్రోల్కి పెడుతున్నాము, ఎన్ని పెట్టి చేస్తున్నాం. సరేలేండి, మా ఊరైతే వచ్చేసింది. ఇది మా ఊరు తెనాలి. చూసారు కదా మొత్తం పొలాలు. ఇక్కడి నుంచి కూడా రోడ్డు బాగాలేదు. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా నేను ఇలాగ వీడియో తీసి నేనైతే క్వశ్చన్ చేశాను. సో మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళు రోడ్లు టోల్ గేట్స్ అంటున్నారని చెప్పేసి. చూడండి, వచ్చేసాం. ఎంటర్ అవ్వగానే మాకు మంచిగా వినాయక స్వామి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ వినాయక స్వామి వెల్కమ్ చెప్తారు. సర్వ విఘ్నాలకు అధిపతి.
అందుకే మా ఊరికి ఆయన ఉన్నందువల్లే ఎక్కువగా ఫ్లడ్స్ కానివ్వండి ఏమీ రావు. జై హింద్, జై తెనాలి.